హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ టైలరింగ్. అందరూ ఎలా ఉన్నారు? నిన్న సండే కదా, ప్రతిరోజు వీడియోస్ తీస్తున్నాము. మన గురించే మనం చేస్తున్నాము అని చెప్పేసి నేను మా ఫ్రెండ్ కలిపి ఏదైనా చేయాలి అని చెప్పేసి మేమైతే మా ఊరిలో బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న వాళ్ళకి కొంచెం బాగా ప్యూర్ పీపుల్స్ అనమాట. వాళ్ళ కోసం చిన్నగా ఫుడ్ అయితే సింపుల్‌గా రెడీ చేసి తీసుకెళ్ళాం అనమాట. నేను ఈ వీడియో మీకు ప్రత్యేకంగా ఎందుకు పెడుతున్నాను, ఇది చూపించాలా అంటే అవసరం లేదు ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే మేము చాలామంది యూట్యూబర్స్‌ని బట్టి చూసి వాళ్ళలా అంత కాకపోయినా చిన్నగా అన్నా ఏదైనా ట్రై చేయాలని చెప్పేసిన మా ఈ చిన్న ప్రయత్నం అనమాట. తినండి, ఏంటో తినడం. మా బాయ్ వెళ్తున్నాం. బాయ్ చెప్తాను. అది నా చాక్లెట్ ఆర్టిస్ట్. ఆఫ్టర్‌నూన్ వరకు ఆ పని కంప్లీట్ చేసుకున్న తర్వాత నిన్న మీకు జంగారెడ్డిగూడెం వెళ్తాను లేసులకి మళ్ళీ వెళ్ళాలి అని చెప్పాను కదా ఫ్రెండ్స్. నేను మొన్న వెళ్ళినప్పుడు తక్కువ దారబంతులైతే తీసుకొచ్చాననమాట. ఇప్పుడు కొంచెం పెద్ద థ్రెడ్స్ అవి తీసుకుందాము అని చెప్పేసి నేనైతే మళ్ళీ షాప్‌కైతే వచ్చేసాము మధ్యాహ్నం నుంచి. మనమైతే రేషన్ షాప్ దగ్గరికి వచ్చేసామండి. ఏమేమి లేసులు, హ్యాంగిల్స్, థ్రెడ్స్ అవి ఉన్నాయి, కొత్త వాళ్ళే ఉన్నాయి. మొత్తం మీకు చూపిస్తాను. చూద్దాం ఫ్రెండ్స్, మొత్తం మీకు ఏమేమి కావాలో చూపిస్తాను. ఇప్పుడు ట్రెండ్ ఏమున్నాయో కూడా మీకు చూపిస్తాను, చూడండి. ఆల్రెడీ మీకు నేను మొన్న ఉన్న వీడియోలో అయితే చూపించాను కొన్ని కొన్ని లేసులైతే. ఈరోజైతే ఇంకా ట్రెండీగా ఏ లేసులైతే ఉన్నాయో అవి కూడా చూసేద్దాము. ఇదైతే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ లేస్ మొత్తం స్టోన్ ఐటమ్ అంట. ఇది వచ్చేసి చాలా కాస్ట్ అయితే చెప్పారు. నేనైతే కొన్ని అందుబాటులో అయితే లేవు. అవి జస్ట్ కళ్ళతో చూడడానికి అలా సరిపోయింది. మొన్న కూడా వెళ్ళాను, కానీ ఆ రోజు ఈవినింగ్ వెళ్ళడంతో నాకు కావాల్సినవి తీసుకుని వచ్చేసాను తప్ప అవి అక్కడ ఏమీ చూడలేకపోయాను. ఇవ్వండి, నేనైతే ఈ లావుగా పెద్ద థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఇవైతే తీసుకున్నాను. మన టైలరింగ్‌కి ఇవైతే బాగా యూజ్ అవుతాయి కదా. చిన్న చిన్నవి ఎన్నో రావు కదా, మీకు తెలిసిందే. ఇవిగోండి చీర హ్యాంగిల్స్ చూసారా, కుచ్చులనమాట. రెడీమేడ్‌గానే ఉన్నాయి. ఆల్రెడీ మనకి దొరుకుతున్నాయి మన షాపుల్లో. ఇవిగోండి జిప్పులు, డ్రెసెస్‌కి కానీ ఫ్రాక్స్‌కి నాకు జిప్స్ ఎక్కువ అవుతున్నాయి. ఇంతకుముందయితే ఫ్రాక్స్ కుట్టేదాన్ని కాదు కాబట్టి అంత ఉండేది. ఇప్పుడు ఫ్రాక్స్ ఎక్కువ అవ్వడం వల్ల జిప్పులు, తర్వాత ఇదిగోండి ఇవి చీర కుచ్చులకి యూజ్ చేసుకోవచ్చు. తర్వాత హ్యాంగిల్స్‌కి కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. ఇదొచ్చేసి మగ్గం వర్క్‌కి సంబంధించే వైర్‌లా ఉంది. అదే ఇది. ఈ ఊలు ఇవన్నీ ఇంతకుముందు ఎప్పుడో మనకి బాగా యూజ్ చేసి, వాడేసి వదిలేసేవాళ్ళు ఫ్రెండ్స్. కాకపోతే ఇప్పుడు మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ ఊలుతో గానీ, ఇగో ఇట్లా హ్యాంగిల్స్ చూసారా ఎంత వెరైటీ వెరైటీ మోడల్స్. అసలు చూస్తే మాత్రం చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇంకా చూస్తే ఏదో పెద్ద ఎక్కడికో వెళ్ళిపోయినంత ఫీలింగ్ అనమాట. చూసే కొద్దీ కొత్త కొత్త ఐటెమ్స్ ఇవన్నీ కుందన్స్. మనం ఇప్పుడు మగ్గం వర్క్‌కి కానీ, కంప్యూటర్ వర్క్ కానీ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఒకప్పుడు ఇవి సేల్స్ చేసిన వాళ్ళందరూ దుమ్ము పట్టుకుపోయి ఆపేశారనమాట కొన్ని ఇయర్స్ పాటు. అవి అలా షాప్‌లో మురిగిపోతూ ఉండేయి. ఐ మీన్ అలా దుమ్ము పట్టేసి ఇప్పుడు ఆటిలకే మళ్ళీ క్రేజీ పెరిగిందనమాట. వాటిల్ని ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఆహ్, ఎట్లా ఉందంటే ఫ్రెండ్స్, బిజినెస్ అనేది ఒక కొన్ని ఇయర్స్ ఒక ఐటెమ్ యూజ్ చేస్తే, మళ్ళీ తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ దాన్ని అదే మళ్ళీ చేస్తున్నారంతే. కొత్త ఐటెమ్ అనేది ఎక్కడి నుంచి వస్తది చెప్పండి. మనం క్రియేటివ్స్ ఎక్కువైపోయారు. ఆలోచించేవాళ్ళు ఎక్కువైపోయారు. దాన్ని బట్టి ఇది ఎలా ఉంటది అని ఒక 2, 3 ఐటెమ్స్‌ని బట్టి కాంబినేషన్ చేసి అలా కొత్త ఐటెమ్స్‌ని అయితే దింపుతున్నారు గానీ, ప్రత్యేకంగా ఉన్నదాన్నే మార్చి మార్చి మనకు చూపించి అట్రాక్ట్ చేసి మన డబ్బులు ఖర్చు పెట్టడం తప్ప ఇందులో ఏమీ లేదు ఫ్రెండ్స్. ఆల్రెడీ ఎప్పుడో ఒక 4, 5 ఇయర్స్ బ్యాక్ అయితే ఈ లేసులు బాగా వాడారు. తర్వాత ఈ మధ్య ఆపేశారనమాట. నేనైతే ఇగో ఈ టబ్‌లో ఉన్న దారపు బంతులు మొత్తం అయితే నేను తీసుకున్నాను. మీకు తెలిసిందే కదా, ఈట్ల వల్ల మనకి ఎంత యూజ్ ఉంటుందో. పెద్ద బంతులంటే ఒక బంతి వచ్చేటప్పటికి చాలా బ్లౌజులయితే స్టిచ్ చేసుకోవచ్చు. అందుకని చెప్పేసి నేను ఈ పెద్దవి దారపు బంతులు కూడా తీసుకున్నాననమాట. ఓకే ఫ్రెండ్స్. మన ఛానల్స్‌లో ఇంకా ఇంకా ఇట్లాంటి వీడియోస్ చాలా వస్తూ ఉంటాయి. మీరందరూ ఆదరిస్తారనే అనుకుంటున్నాను. నన్ను ఇప్పటివరకు చాలా తక్కువ టైంలో నాకు చాలామందయితే నన్ను ఆదరిస్తున్నారు అండ్ సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఫైనల్‌గా అయితే ఈ షాప్‌లో పెద్ద మిర్రర్ ఉంటే ఆ మిర్రర్‌ని కూడా నేనైతే యూజ్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్‌లో ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. మంచి మంచిగా ఇంకా టైలర్ మోడలింగ్ ఇంకా చూపిస్తాను. టైలరింగ్ నేర్పించడం కూడా నేను స్టార్ట్ చేస్తాను. ఓకేనా
ఫ్రెండ్స్. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.